హలో అందరికీ. వెల్కమ్ టు క్లాసిక్ క్రష్. టైం చూసుకుంటే 4 అయింది. నాకు క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. అందరూ పడుకున్నారు. సో సైలెంట్‌గా పని కానిచ్చేద్దాం. సో క్విక్‌గా మనం ఇప్పుడు పాస్తా రెడీ చేసుకుందాం. దానికోసం మనకు కావాల్సింది బ్రోకలీ ఫ్లోరెట్స్, డైస్డ్ ఆనియన్స్, స్లైస్డ్ మష్రూమ్స్ అండ్ చాప్డ్ గార్లిక్. మనం ఎలాగో మాస్టర్ షెఫ్ కాదు. సో కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి అలా తోసి పడేయండి. నెక్స్ట్ పాస్తా క్వాంటిటీకి సరిపోయేలా బాయిల్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ చల్లేయండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ యూర్ చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్. నేను బ్రోకలీ వేసుకున్నాను. మీకు కావాలంటే స్వీట్ కార్న్స్, ఆలివ్స్, క్యాప్సికమ్ ఇలా ఏమైనా యాడ్ చేసుకోండి. అలా బాయిల్ అవుతుంటే ఇట్ స్మెల్స్ సో యమ్. అండ్ నౌ ఇట్స్ ద టైమ్ టు యాడ్ యువర్ బాయిల్డ్ పాస్తా టు యువర్ మిక్స్చర్. Then let it sit for 2 to 3 minutes so that all the flavors gets infused into the pasta. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ కావాలంటే యూ కెన్ టేస్ట్ అండ్ యాడ్ స్పైసెస్ ఆర్ ది సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. లాస్ట్‌లో ఒక 2 స్లైసెస్ ఆఫ్ అమూల్ చీజ్ యాడ్ చేసుకోండి. దట్ గివ్స్ లిటరల్ రిచ్‌నెస్ టు యువర్ సాస్. అండ్ దట్స్ ఇట్. వి మేడ్ ఎ క్విక్ పాస్తా విత్ నో మైదా. ఇంక లేట్ చేయకుండా అర్జెంట్‌గా మన క్రేవింగ్స్‌ని సాటిస్ఫై చేసుకోవాలి. చెప్పుకోవాలని కాదు గానీ పాస్తా మాత్రం టేస్ట్ క్రేజీ వచ్చింది. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. యూ విల్ లైక్ ఇట్ టూ.